ఈరోజు మనం వచ్చేసి పోమోగ్రానేట్ దానిమ్మ గురించి మాట్లాడుకుందామండి. రెగ్యులర్‌గా మనం చూస్తూ ఉంటాము రక్తహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు దానిమ్మ ఎక్కువగా తినమంటూ అంటారు. కానీ దానిమ్మ రక్తహీనతకే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీలీ ఫంక్షన్స్‌కి అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా మనం ఫస్ట్ న్యూట్రిషన్ ప్రొఫైల్ చూసుకుందాము. సో, దానిమ్మలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి. సో, ఒకవేళ మీరు వెయిట్ లాస్‌కి ఏదైనా ప్లాన్ చేసినట్టయితే హెల్తీ స్నాక్‌గా దానిమ్మని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ దీని నుంచి వచ్చే ఫైబర్ కంటెంట్ కూడా వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో న్యూట్రియంట్స్ వాల్యూ అని అంటే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అదే కాకుండా విటమిన్ సి అంటే చాలామంది దానిమ్మని విటమిన్ సి రిచ్ ఫ్రూట్‌గా తీసుకోరు. బట్ దీంట్లో ఎక్కువగా అమౌంట్ అంటే 32% ఆఫ్ డైటరీ అలవెన్స్ విటమిన్ సి అనేది మనకి దానిమ్మ ద్వారా దొరుకుతుంది. సో, ఇన్ జనరల్‌గా నెక్స్ట్ టైం మీరు విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకోవాలి అని అన్నప్పుడు దానిమ్మని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మనకి బాడీలీ ఫంక్షన్‌కి ఎలా హెల్ప్ చేస్తాయో తెలుసుకుందాం. సో, దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీలీ ఫంక్షన్స్ అంటే డయాబెటిక్‌కి కానివ్వండి, లేదంటే కాన్‌స్టిపేటెడ్ అంటే మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది కదా! వాళ్ళకి కానివ్వండి అండ్ వెయిట్ లాస్ మేనేజ్‌మెంట్ వీళ్ళకి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అండ్ దానిమ్మలో పాలిఫినాల్ అన్న కంపౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైబర్ ఉండడం కారణం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని కూడా క్యూర్ చేయడానికి దాన్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయకుండా రెడ్యూస్ అండ్ ప్రివెన్షన్ చేయడానికి దానిమ్మ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, పాలిఫినాల్ అండ్ ఫైబర్ ఏంటంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ కాకుండా ఆర్టరీని అంటే ఏదైతే బ్లడ్ వెసల్ ఆర్టరీ ఉంటుందో దాన్ని ఫ్రీగా పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే దానిమ్మలో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. యాంటీఆక్సిడెంట్స్ వచ్చేసి మనకి హార్ట్ హెల్త్‌కే కాకుండా ఫ్రీ రాడికల్ రిమూవల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సో, ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటంటే హార్మ్‌ఫుల్ కెమికల్స్ అని చెప్పుకోవచ్చు సింపుల్ వర్డ్స్‌లో. ఈ హార్మ్‌ఫుల్ కెమికల్స్‌ని బాడీ నుంచి రిమూవ్ చేయడానికి మనకి ఈ యాంటీఆక్సిడెంట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న పొటాషియం అండ్ మెగ్నీషియం మనకి హైపర్ టెన్షన్ అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో, హై బీపీ ఉన్న వాళ్ళు కూడా దానిమ్మని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసినట్టయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో, దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ కాకుండా బీపీ అనేది కంట్రోల్‌లో ఉంచడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, ఫైబర్ కంటెంట్ ఉండడం కారణం వల్ల మనకి ఎక్కువగా క్రేవింగ్స్ అండ్ తొందరగా ఆకలి వేయడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ మనకి సటైటీ అనేది ఫుల్ చేస్తుంది. అండ్ డైజెషన్ ప్రాసెస్ చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి మనకి హెల్తీ స్నాక్ ఆప్షన్‌గా మనము దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా టేస్టీ అండ్ అట్ ద సేమ్ టైమ్ హెల్తీ స్నాక్ ఇవ్వాలి అని అంటే దానిమ్మ సీడ్స్ కానివ్వండి, లేదంటే జ్యూస్ కానివ్వండి మీరు ఇవ్వచ్చు. సో, మేక్ ష్యూర్ జ్యూస్ తీసుకునేటప్పుడు ఆర్ జ్యూస్ పిల్లలకి ఇచ్చేటప్పుడు దానిమ్మలో షుగర్స్ అనేవి యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఏ ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నా, ఏ వెజిటబుల్ జ్యూస్ చేసుకున్నా యాడెడ్ షుగర్స్ అనేవి తీసుకోవద్దండి. షుగర్స్ అనేవి చాలా హార్మ్‌ఫుల్ థింగ్స్ ఉంటాయి. సో, నాన్ యాడెడ్ షుగర్స్ బదులు మీరు జ్యూస్ అనేది ప్లెయిన్‌గా కన్జ్యూమ్ చేయొచ్చు. అదే కాకుండా జ్యూస్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఏంటంటే మీరు దీన్ని స్టెయిన్ చేయకూడదు. అంటే జల్లెడ పడకూడదనమాట. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ప్లెయిన్ వాటర్ లాగా జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. అలా కాదండి. దీంట్లో ఉన్న ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఆ ఫైబర్‌ని తీసుకోవాలి కాబట్టి స్టెయిన్ చేయకుండా జ్యూస్ యాజ్ ఇట్ ఈజ్ మనము బ్లెండ్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేయాలి. దాంట్లో ఉన్న పోషక విలువలు స్టెయిన్ చేసినప్పుడు లాస్ అవుతూ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మన రెగ్యులర్ మిక్సీ మనము జ్యూసెస్‌కి యూజ్ చేయొద్దు. ఎందుకంటే మిక్సీలో హై వోల్టేజ్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బ్లెండింగ్ అయ్యే ప్రాసెస్‌లో హీట్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి హీట్ సెన్సిటివ్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, స్లో బ్లెండింగ్ బ్లెండర్స్ ఏవైతే ఉంటాయో జ్యూస్ బ్లెండర్స్ దాన్ని ఆఫ్ చేసుకోవాలి. సో, న్యూట్రియంట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఇంటాక్ట్‌గా ఉంటాయి. మనం జ్యూస్ లాగా కన్జ్యూమ్ చేసినట్టయితే. సో, ది బెస్ట్ అయితే నేను ఇన్ జనరల్‌గా హోల్ ఫ్రూట్ కన్జ్యూమ్ చేయడమే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం హోల్ ఫ్రూట్ చేసినప్పుడు దాంట్లో మనము సలైవాని ఫస్ట్ డైజెస్టివ్ ఎంజైమ్‌ని మనము ఇన్కార్పొరేట్ చేస్తాం కాబట్టి డైజెస్టివ్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ న్యూట్రియం అబ్జార్ప్షన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, దానిమ్మ మనకి ఐరన్ లెవెల్స్ కూడా ఇస్తుంది కాబట్టి రక్తహీనత ఉన్నవాళ్ళు, లేదంటే లో బ్లడ్ ఉన్నవాళ్ళు, లేదంటే బ్లడ్ థిక్‌గా ఉన్నవాళ్ళు కూడా దానిమ్మని ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
సో అదే కాకుండా మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా దానిమ్మలో ఉంటాయండి. సో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా మనకి పేగుల్లో కానివ్వండి, లేదంటే డైజెషన్ ఇష్యూస్‌లో కానివ్వండి, స్టమక్‌లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా మనకి ఈ ఇన్‌ఫ్లమేషన్స్ అనేవి బాడీలి ఇన్‌సైడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అలాంటి ఇన్‌ఫ్లమేషన్ అండ్ వాపులు తగ్గియడానికి మనకి ఈ పోమోగ్రానేట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ అండ్ పాలిఫినాల్ కంపౌండ్స్ ఏవైతే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో చాలా హెల్ప్ చేస్తాయి. అదే కాకుండా ఫ్రీ రాడికల్స్ ఏంటంటే టాక్సిన్ కెమికల్స్ అండి. సో హార్మ్‌ఫుల్ కెమికల్స్ కూడా అనొచ్చు. ఈ ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువగా అయిపోయినప్పుడు మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పొమోగ్రానేట్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్ రిమూవల్‌కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ప్రివెన్షన్ అని అనుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనకు హై యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ ఫ్రీ రాడికల్ రిమూవల్‌కి చాలా హెల్ప్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్‌లీ బాడీలీ అండ్ మెటబాలిక్ ప్రాసెస్ కూడా చాలా ఇన్వాల్వ్డ్ అయి ఉంటుంది. అదే కాకుండా దీంట్లో ఉన్న మెగ్నీషియం అండ్ పొటాషియం ఏంటంటే మనకి హెల్తీ బోన్స్ అండ్ టీత్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మెగ్నీషియం అండ్ పొటాషియం కాల్షియంతో పాటు మన బోన్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వాపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పొమోగ్రానేట్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుందనమాట. అదే కాకుండా మనకి పొమోగ్రానేట్ జ్యూస్ కానివ్వండి, పొమోగ్రానేట్ కానివ్వండి మనం తీసుకున్నప్పుడు బాడీలో ఏదైతే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అవుతుందో దాన్ని యాక్సిలరేట్ అంటే కిక్ స్టార్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ లివర్‌లో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌ని కిక్ స్టార్ట్ చేయడానికి, యాక్సిలరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. సో బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని రిమూవ్ చేయడానికి పొమోగ్రానేట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్‌గా మనం చూసుకున్నట్టయితే పొమోగ్రానేట్ ఒక హెల్తీ స్నాక్‌గా మీరు ఆప్ట్ చేసుకోవచ్చండి. దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ మనకి వెయిట్ లాస్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు వెయిట్ మేనేజ్‌మెంట్ అప్పుడు కూడా పొమోగ్రానేట్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో పొమోగ్రానేట్ నెక్స్ట్ టైం మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలియచేయండి. అది ఒక టేస్టీ ఫ్రూటే కాకుండా దాంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ విటమిన్ సి ఉండడం కారణం వల్ల మన స్కిన్ గ్లో అండ్ కాంప్లెక్షన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టింగ్‌కే కాకుండా స్కిన్ హెల్త్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు పొమోగ్రానేట్ కన్జ్యూమ్ చేయొచ్చు ఆన్ రెగ్యులర్ బేసిస్. అదే కాకుండా దీన్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేయొచ్చండి. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అంటే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉంటాయి. యాక్సిలరేట్ ద డీటాక్స్ ప్రాసెస్ అంటే డీటాక్స్ ప్రాసెస్‌ని యాక్సిలరేట్ అండ్ కిక్ స్టార్ట్ చేస్తుంది. సో పొమోగ్రానేట్‌లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువగా అండ్ ప్యాక్డ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం ఒక హెల్తీ ఆప్షన్‌గా మీరు స్నాక్ పొమోగ్రానేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు.